ఉదయానికి పేలుడు, మధ్యానికి బెయిలౌట్. పాకిస్తాన్కి డబ్బులు ఇవ్వటమేనా పాశ్చాత్య దేశాల లక్ష్యం? ఈ రోజు క్షేత్రవాణిలో మనం మాట్లాడుకుంటోంది పాకిస్తాన్ ఒక యుద్ధ ఆట స్థలంగా మారుస్తున్నారా? చైనా పాశ్చాత్య దేశాల వ్యూహం ఏమిటి? దీని గురించి మాట్లాడుకుందాం. IMF డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో పాకిస్తాన్ ఏం చేస్తుంది? పాకిస్తాన్ ఆర్థికంగా కుంగిపోతూ ఉంటే ఆ కుంగుదల్లోంచి మనం బయటికి తీయాలి అని చెప్పేసి IMFని వేడుకోవటం, IMF డబ్బు శాంక్షన్ చేయటం, ఆ డబ్బులతో వీళ్ళు ఆయుధాలు కొనుక్కోవటం. ఆర్మీ ఫస్ట్ అవామ్ లేటర్ అనేటువంటి పాలసీ మాత్రమే నడుస్తుంది. 2023లో పాకిస్తాన్ యొక్క కరెన్సీ విలువ నేలను తాకింది. పాలు, పళ్ళు, ప్రతి ఒక్క నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటినాయి. కరెన్సీ నేలకి, ధరలు ఆకాశానికి అంటినాయి. అప్పుడు ఏం చేసింది? IMF $3 బిలియన్ శాంక్షన్ చేసింది. దానిలో ఏం జరిగిందో తెలుసా? $1.5 బిలియన్ ఆయుధాల మీద ఖర్చు పెట్టింది పాకిస్తాన్. అంటే సగం 50% ఆయుధాల మీద, అవాం మీద 50%. ఏమిటి? వాళ్లకు ప్రజల పట్ల ఏమాత్రం కూడా ఒక ప్రేమ లేదు, దయ లేదు. వాళ్ళని పెంచాలి, పైకి తీసుకెళ్లాలనేటువంటి ఏమాత్రం ఆలోచన లేనటువంటి పరిపాలకులు పాకిస్తాన్లో ఉన్నారు. దీనికి కారణం పాశ్చాత్య దేశాలు, చైనాలు వాళ్ళ చుట్టూ ఉచ్చు బిగించి అది ఒక ఆట స్థలంగా మార్చారు. వాళ్ళ యొక్క ఆయుధాలు పనిచేస్తున్నాయో లేదో అని చెక్ చేసుకుంటున్నారు. IMF ద్వారా అప్పు పాకిస్తాన్కి, డబ్బు వెళ్లేది పాశ్చాత్య దేశాలకి, చైనాలకి. ఈ ఆటను జాగ్రత్తగా గమనించాలి. మనము ఒక్కసారి లెక్కలు చూస్తే అర్థమవుతుంది మనకి ఎంత దారుణమైన స్థితిలో ఇవాళ పాకిస్తాన్ ఉన్నది అనేది. మీరు చూడండి, IMF షరతులు పెడుతుంది. ఏమని తెలుసా? కఠినమైన ఆర్థిక సంస్కరణలు చేయాలి అని. ఓకే అంటుంది పాకిస్తాన్. వాళ్ళు ఏం చేస్తారు? ఆ డబ్బుని ISIకి తరలిస్తారు, ఆ డబ్బుని ఆర్మీకి తరలిస్తారు. వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ 6 బిలియన్లు తీసుకొని వాళ్ళు డిఫెన్స్ బడ్జెట్ ని 11% పెంచారు. మరి విద్య ఖర్చుని ఏం చేశారో తెలుసా? 15% తగ్గించారు. ఇది మూఢ రాజకీయాల మద్దతు. ఈ మూఢ రాజకీయాల మద్దతుతో అధికారపు ఆటలో ప్రజల్ని బలి చేస్తోంది పాశ్చాత్య దేశాలు. వాళ్ళు పాశ్చాత్య ధనవేత్తలు ఉగ్రవాదానికి ఫండింగ్ ఏజెంట్లాగా పనిచేస్తున్నారు. 2001 నుంచి 2020 వరకు అమెరికా $30 బిలియన్ల ఇచ్చింది. ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోయాయి? తాలిబాన్, హక్కా నెట్వర్క్లకు, లష్కర్ తోయిబాలకు, వీళ్ళందరికీ కూడా ఈ డబ్బే ముఖ్యమైన వరప్రధానంగా మారింది. 2018లో అమెరికా చైనా నిధులు తగ్గించగానే అది సిపెక్ పేరుతోటి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనే పేరుతోటి 60 బిలియన్లని శాంక్షన్ చేసింది. శాంక్షన్ చేసి ఏం చేసిందో తెలుసా? ఇక్కడే మనకు అర్థమవుతుంది చైనా ఆట. వాళ్ళ యొక్క ప్రాజెక్టులో ఏ విధమైనటువంటి పాకిస్తానీని ఉద్యోగానికి ఉద్యోగాలన్నీ చైనీలకి, అప్పు మాత్రం పాకిస్తాన్కి. ప్రాజెక్టు లాభాలు అన్ని కూడాను చైనీలకి, దాని యొక్క ఆ వ్యాపారంలో వచ్చే లాభాలు చైనీలకి, నష్టాలు పాకిస్తానీలకి. ఈ డబ్బు ఎందుకు ఆడుతుంది? ఇది కేవలం వాళ్ళ రాజకీయ నాయకులు, అక్కడ ఉన్నటువంటి సైన్యము, వాళ్ళు ఆడుతున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి నాటకం. ఈ నాటకానికి ఇప్పటికైనా తెరపడాలి. మీరు ఒక్కసారి లెక్క చూడండి. 2024లో పాకిస్తాన్ యొక్క బడ్జెట్ బ్రేక్ డౌన్ కనుక మనం చూస్తే, ఒక $100 మనం లెక్కేసుకుంటే $45 సైన్యానికి, ISIకి వెళ్తున్నాయి. 45% ఫర్ ఆర్మీ అండ్ ISI. 20% నిధులు అణు ఆయుధాలకు వెళ్ళినాయి. 15% వడ్డీ చెల్లింపులు. అంటే 40-20-15 85% ఏ మాత్రము ప్రజలకు సంబంధం లేనటువంటివి. కేవలం 15% విద్య, ఆరోగ్యము, పేదరిక నిర్మూలన. ఎక్కడికి పోతుంది ఆ డబ్బు? మీరు చూడండి, పాకిస్తాన్ స్పెండ్స్ 7% మోర్ ఆన్ ఆర్మీ దాన్ ద ఎడ్యుకేషన్. అంటే 700% ఎక్కువ వీళ్ళు ఆర్మీకి ఖర్చు పెడుతున్నారు. కానీ అక్కడ విద్య, వైద్యము, పేదరికానికి అతి తక్కువ ఖర్చు పెడుతున్నారు. చైనా అప్పులు ఇస్తోంది, ఉగ్రవాదానికి మార్గదర్శకంగా మారుతోంది. ఎందుకు అనంటే ఇండియా ముప్పుగా ఎక్కడ మారుతుందో అని. ఆ ముప్పును తప్పించుకోవటానికి, ఆ యొక్క ఏది ఆర్థిక పరంగా మనం ఎదుగుతున్నాము అని ఆ యొక్క కాంపిటీషన్ తప్పించుకోవటానికి ఉగ్రవాదంలో వాళ్ళకి ఫండింగ్ చేస్తూ మనల్ని ఎంగేజ్ చేయడానికి ట్రై చేస్తోంది
చైనా. ఈ దుష్ట చక్రాన్ని ఎలా అడ్డుకోవాలి మనం? ఒకటి, పాకిస్తాన్ యొక్క ఆర్థిక మూలాలు పూర్తిగా కొట్టాలి. అక్కడ ఉన్నటువంటి యువతకు వాళ్ళ యొక్క స్థితిని ఏంటో తెలియచెప్పాలి. అక్కడ ఉన్నటువంటి యువత తిరగబడి మాకు కావాల్సింది విద్య, వైద్యము, ఆరోగ్యము, అంతేకాని ఈ అణు ఆయుధాలు వద్దు, మాకు ఈ యుద్ధాలు వద్దు, ఈ టెర్రరిజం వద్దు, ఈ మతోన్మాదం వద్దు అని వాళ్ళు పాకిస్తాన్ సైన్యం పట్ల, పాకిస్తాన్ రాజకీయ నాయకుల పట్ల తిరగబడేలా వాళ్ళని చైతన్యవంతులను చేయాలి. ఈ చైతన్యవంతులు చేసేటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి భారతీయ ముస్లింలది. ఇది చేయవలసినటువంటి బాధ్యత వాళ్ళది మాత్రమే. మనము ఈ విషయాన్ని దృష్టి పెట్టుకొని IMF దేనికి ఇస్తోంది కాబట్టి IMF శాంక్షన్లను ఆపేలా భారతదేశం తీవ్రంగా కృషి చేయాలి. అంతేకాదు, కాస్త విజ్డమ్ ఉన్నటువంటి ఏ ఒక్క పాశ్చాత్య దేశమైనా, వివేకం ఉన్నటువంటి ఏ ఒక్క దేశమైనా సరే IMF ఫండింగ్ వాళ్ళకు రాకూడదు అని తీవ్రంగా ప్రయత్నించాలి. పాకిస్తాన్ టెర్రరిజానికి ఏనాడైతే ఫండింగ్ ఆపుతుందో, టెర్రరిజం కార్యకలాపాలను ఆపుతుందో, అప్పుడే ప్రపంచంకి శాంతి. ఇవాళ శాంతి వచనాలు పలికేటువంటి అమెరికా కావచ్చు, యూరోపియన్ దేశాలు కావచ్చు, వాళ్ళు ఈ యొక్క పాకిస్తాన్కి డబ్బు సప్లై చేస్తున్నంత కాలం శాంతి ఆగదు. కానీ వాళ్ళు శాంతి ప్రవచనాల వెనక వాళ్ళ యుద్ధ ఆయుధాలు అమ్ముకునేటువంటి ఆలోచన ఉన్నదా? ఈ ఆలోచన ఉంటే కబడ్దార్, దీనికి మీరే ఏదో ఒకరోజు బలి కావాల్సినటువంటి సమయం వస్తుంది. ఆ బలి తీసుకునేటువంటి సమయం ఎంతో దూరంలో లేదు. జాగ్రత్తగా ఉండండి. భస్మాసురుడి కథ భారతదేశంలో చాలా అద్భుతం. మీరు ఏ యుద్ధ ఆయుధాలు అమ్మాలి ప్రయత్నం చేస్తున్నారు, ఏవేటువంటి తీయటి పలుకులు, శాంతి పలుకులు పలుకుతూ యుద్ధ ఆయుధాలు వాళ్ళకి సప్లై చేస్తున్నారు, అదే యుద్ధ ఆయుధాలతో మీకు ముప్పు రానున్నది. ఖబర్దార్ అమెరికా, ఖబర్దార్ తీయటి పలుకులు పలికే పాశ్చాత్య దేశవాసుల